కేక్ కట్ చేయక్క, తినేసెళ్ళి పడుకుని ఆడుకోవాలి. అదే చదువుకోవాలి. అలాగేరా తమ్ముడు. కార్తీక్ వచ్చి కేకును నేలకేసి ఇసిరి కొడతాడనుకుంటే ఇంకా రావడేంటి? అక్క కేక్ కట్ చేయక్క. అలాగే తమ్ముడు, ఒక్క నిమిషం వెయిట్ చేయి. అమ్మ రాధిక, ఎక్కడికమ్మా? నా బర్త్డే పార్టీకి సార్ వారిని పిలవడానికి. భోజనాన్ని పిలిస్తే వచ్చారు కదా అని బర్త్డే కూడా పిలిస్తే వస్తారని బేం పడుతున్నట్టుంది. ఆ పిల్ల తనంతటి తానే నిప్పుతో చెలగాటమాడుతుంది, కొరివితో తలగొక్కుంటుంది. వద్దమ్మా, ఇలాంటి వాటికి కార్తీక్ రాడు. నువ్వు ముందు కేక్ కట్ చేయి. మీరు భలే ఉన్నారు అంకుల్. నా హ్యాపీ బర్త్డే కేక్ కట్ చేసేటప్పుడు సార్ వారు లేకపోతే ఏం బాగుంటుంది? సౌండ్ ఆఫ్ చేసి డీజే పెట్టినట్టు ఉంటుంది. వాడసలే చిరాగ్గా ఉన్నాడమ్మా, పిలిచినా రాడు. వదిలేయమ్మా. పిలిచి చూస్తే కదా అత్తగారు వస్తారో రారో తెలిసేది. సార్ వారు కావాలంటే ఈ కోపం అంతా దాచుకుని రేపు తిట్టండి, సరేనా? ప్లీజ్. ఆలుడు, నేను అప్పటికి చెప్పాను ఇలాంటివన్నీ నీకు నచ్చవు అని. అయినా సరే నా మాట వినకుండా లెక్క లేకుండా ఏర్పాట్లని చేశారు. అల్లుడు, చూస్తా ఉంటే మేస్తా పోయారని నువ్వు సైలెంట్ గా ఉన్నావు అనుకో, వీళ్ళ ఓవర్ యాక్షన్ కి అడ్డు అదుపు ఉండదు. అందుకే ఇంకోసారి ఇలాంటి ఆలోచన చెయ్యాలంటేనే భయపడిపోయేలాగా నీ స్టైల్లో నువ్వు సమాధానం చెప్పాలడు. రే ఓం బాబు, నువ్వు నోరు మూసుకో. కార్తీక్, యాదృచ్ఛికం లేక దైవ సంకల్పం తెలీదు గాని తను మన ఇంటికి వచ్చిన రోజే తన పుట్టినరోజు వచ్చింది. మన కుటుంబం అంతా సంతోషంగా గడపడానికి ఆ దేవుడు ఈ రూపంలో అవకాశం ఇచ్చాడనుకుంటాను. ఆ ఆనందాన్ని దూరం చేసుకోవడం, రాధని బాధ పెట్టడం కరెక్ట్ కాదురా. ఆకలిగా ఉన్నోడికి ఉపవాసం గురించి, ఆవేశంలో ఉన్నోడికి శాంతి శక్తుల గురించి చెప్తే ఏంటాడా ఏంటి? హ్యాపీ బర్త్డే టు యూ రాధిక. రాధికమ్మ గారు, తాగడానికి నీళ్లు పెట్టాను. రాధికమ్మ గారు, సెయ్యికి ఏటైంది? అట్ట చూసుకుంటున్నారు. రాధికమ్మ గారు, నో! దెబ్బకి సలిజరి వచ్చేలా అట్ట ఆడసారేంటి అమ్మాయి గారు? అయినా సేపు పట్టుకుంటే ఏంటవుతండి? అది అంటే అంటే నా చేతికి ఏం కాలేదు.
ఆ విషయం నీకు క్లియర్ గా అర్థమయ్యేలా చెప్పడం కోసం అలా చెప్పానన్నమాట. ఆ విషయం మామూలుగా చెప్పొచ్చు కదా అమ్మగారు. నువ్వు నన్నేం చేయలేవురా అని అరుంధతి సినిమాలో అనుష్క చెప్పినట్టు చెప్పారు. అదే అంటే ఈ రేంజ్ లో చెబితే నీకు స్ట్రాంగ్ గా గుర్తుంటుంది కదా, అందుకే. స్ట్రాంగ్ గా గుర్తుండడం కాదండి బాబు, గుర్తొచ్చినప్పుడల్లా ఈపులు అదిరేలా వణుకొచ్చేలా ఉంది. హలో హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. నేను ఆర్ట్ గ్యాలరీ నుంచి ప్రసాద్ను మాట్లాడుతున్నాను సార్. చెప్పండి. నేను అడిగిన పెయింటింగ్ సంబంధించి డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? అవును సార్, మీ పెయింటింగ్కి సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ దొరికింది. మీరు ఒకసారి ఆర్ట్ గ్యాలరీకి రాగలరా? ఇప్పుడే వస్తున్నాను. నా భార్యని చంపిన రాక్షసి, నీ కోసం 4 సంవత్సరాలుగా వెతుకుతున్నాను. నువ్వెవరో తెలుసుకునే క్షణం, నిన్ను శిక్షించబోయే క్షణం రెండూ వచ్చేసాయి. కొమ్మా, ముగ్గెలా ఉంది? పోలా, అద్దరి పోలా? మామూలుగా కాదమ్మగారు, మీరేసిన ముగ్గుతో ఈ ఇంటికి ఓ కొత్త కళ వచ్చిందండి. చెప్పాను కదా కొమ్మా, నేను బేసికల్ గా ఆర్టిస్ట్ ని. బొమ్మైనా ముగ్గైనా ఇంకేదైనా సరే క్రియేటివిటీ వరదలా తనకొచ్చేస్తుందన్నమాట. సార్ వారు, నేను ముగ్గు వేశాను, చూసి ఎలా ఉందో చెప్పండి. ఆ కార్తీక్ కృష్ణ రాధికని ప్రేమిస్తున్నాడంట. ఆ పిల్ల ఇంటి అడ్రస్ తెలుసా? ఏ అడ్రస్ ఎందుకు వదినే? ఎందుకో, ఏం చేస్తానో, ఎలా నరుక్కొస్తానో రేపు నువ్వే చూస్తావు కదా. ధర్మావతి, రాధికని ఇంటి కోడల్ని చేసుకోవాలని తెగ ఆరాటపడుతున్నావు కదా. ఇక్కడ నట్టింట్లో నిప్పు పెట్టి నీ ఆశల్నెలా బూడిద చేయబోతున్నానో చూడు. లోపలికి రావచ్చా? రండి 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 రండి. ఇరుకు, కూర్చోండి కూర్చోండి కూర్చోండి.
நீங்கள் కలిచో ఏంటి తిడుతున్నారు? అయ్యో ఎంత గురువారప్పా. తిట్టడం కాదండి, టిఫిన్ చేశారా లేదంటే ఏం తింటారు అని అడుగుతున్నాను. ఆహా, ఇంత మర్యాద చూపిస్తున్నారు. నేను మీకు తెలుసా? నేను మీకు తెలుసా? తెలీదు. నాందా 6 తర్వాత 7. ఈ అమ్మ కుట్టి గురించి పూర్తిగా తెలియని వాళ్లే ఇంత ధైర్యంగా ఇంటికొస్తారు. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఓ, నా డైలాగ్ లో మీనింగ్ మీకు తెలియాలి అంటే నా లవ్ స్టోరీ గురించి మీకు తెలియాలి. మీరు వినవలసిందే. ఈ మధ్య నా లవ్ స్టోరీ ఎవరు పూర్తిగా వినటం లేదు. అసలు మా ఇంటి వైపు రావాలంటేనే భయపడిపోతున్నారు. జనాల్లో బొత్తిగా ప్రేమ హృదయం చచ్చిపోతోంది. అందుకని నా ప్రేమ కథని ఎక్కువ సాగనీయకుండా సింపుల్ గా ఓ 5-6 గంటల్లో చెప్పేస్తాను, వినండి. నా ప్రేమ కథ విన్నాక మీరు ఖచ్చితంగా ఏడుస్తారు. అందుకే క్లైమాక్స్ లో స్ట్రాంగ్ కాఫీతో పాటు కర్చీఫ్ కూడా ఇస్తాను. నేనొచ్చింది నీ లవ్ స్టోరీ వినడానికి కాదు, నీ కూతురు లవ్ స్టోరీ నీకు చెప్పడానికి. ఇదిగో అమ్మాయి, నువ్వు చేతన పనేం బాగోలేదు. అసలు ఏంటి అనేది? ఓం బాబు, ఏంట్రా గొడవ? అక్క అది ఏం లేదు అత్తగారు, నా హ్యాపీ బర్త్డే అని పూజ చేశాను. దీవించమని బాబాయ్ని పిన్నిని అడిగాను. ఈ పిల్లేంటి దోస్ తిరిగినంత తేలిగ్గా మాటలు తిరిగేసింది. కానీ నువ్వు పొరుగు దానివి, పరాయి దానివి, పురుగు లాంటి దానివి. మేము నిన్ను ఎందుకు దీవిస్తాము అని హట్టింగ్స్ చేశారు అత్తగారు, హట్టింగ్స్ చేశారు. ఏయ్, బుద్ధుందా మీకు? రాధిక మనింటి మనిషి, తనని పట్టుకుని అలా మాట్లాడతారా? అది కాదక్క, అసలు అది. ఇంకాపండి, నోరు మూసుకుని ఆశీర్వదించు. కృష్ణ ప్రాప్తిరస్తు అని దీవించండి. చూసావా వదినా తనేమంటుందో? నేనేమన్నాను? కృష్ణుడు లాంటి భర్త రావాలని దీవించమని అడిగాను. అర్థం చేసుకోరు. దీవించండి. తీసుకోండి. కాలమే పడవా? కొంచెం నడుం పట్టేసింది బాబాయ్. సర్లే, కృష్ణ ప్రాప్తి రస్తు. అత్తగారు మీరు కూడా దీవించండి. దీర్ఘాయుష్మాన్ భవ. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. థ్యాంక్ యూ అత్తయ్య. నీకోసం స్వయంగా కాఫీ పెట్టి తీసుకొస్తాను. అలాగే. చూసారా, మీతోనే కృష్ణ ప్రాప్తిరస్తు అని దీవించేలా ఎలా చేశానో. రాధిక ఇక్కడ రంపన్ టైప్. టచ్ చేయకండి, కట్ అయిపోతారు. అయ్ బాబోయ్, ఈ అమ్మాయి నెప్పురవండి బాబు. మీకు చిన్న సీన్ లోనే షాక్ ఇచ్చి షేక్ చేసిందంటే పొరపాటున ఈ ఇంటి కోడలైందనుకోండి, మీకు నర్తనశాల సినిమానే. తోం 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 తోం. సార్ వారు రగులుతున్న అగ్నిపర్వతంలా ఉదయాన్నే చాలా ఆవేశంగా వెళ్లారు. ఎక్కడికెళ్ళుంటారబ్బా? ఇంకా రారేంటి? రాధికక్క, చెప్పరా పనసపండు. నువ్వు బొమ్మలు గీస్తావంటగా? మామూలుగా కాదురా, లైవ్ డ్రాయింగ్ అయినా ఊహా చిత్రాలైనా ఈ 2 జిల్లాల్లో రాధికకి ఎవరు పోటీ లేరు, రారు. అవునా? మరైతే నా బొమ్మ గీస్తావా? డబ్బులిస్తే నీ బొమ్మేంట్రా బర్గర్ బాబు. బర్గర్ బాబు కాదు, ధూమ్ ధూమ్ బాబు. నీకీ పేరు బాగుందిలే గాని మీ నాన్న బొమ్మైనా వాళ్ళ నాన్న బొమ్మైనా గీస్తాన్రా.
మా నాన్న వాళ్ళ నాన్న లేడు, వెళ్ళిపోయాడు. ఏ వెళ్ళి మీ నాన్నని పిలవమని చెప్పరా, బొమ్మ గీసిన తర్వాత వెళ్తాడు. మా తాత వెళ్ళిన దూరికి కాదు, పైకి. పర్వాలేదురా, మీ నాన్నని అక్కడికి వెళ్ళి పిలుచుకురామని చెప్పు. దైవ సంకల్పం ప్రకారం రాధిక ఇంట్లో అడుగు పెట్టింది. ఇక మిగిలింది నా ప్రయత్నం. కార్తీక్ కృష్ణని పెళ్లి చేసుకోమని రాధికతో ఇప్పుడే మాట్లాడతాను. నీ బర్గర్లు నా దగ్గర ఉడకవలే గాని డబ్బులు ఇస్తేనే బొమ్మ గీస్తా. మరి నా బొమ్మ గీయాలంటే నేనెంత ఇవ్వాలి? కోడలి పోస్ట్ ఇవ్వండి. ఏంటి? నేనెవరో మీకు తెలీదు, కనీసం పరిచయం కూడా లేదు. కానీ నన్ను మీ సొంత మనిషిలా చూస్తున్నారు. బోలెడంత ప్రేమను చూపిస్తున్నారు. స్వచ్ఛమైన ఆప్యాయతతో బంధాలు అనుబంధాలు ఉంటాయి తప్ప డబ్బులు లెక్కలు ఉండవత్తగారు. మీరు నా మీద చూపిస్తున్న ప్రేమని ఏ విధంగానూ బదులు తీర్చుకోలేను. అందుకే నా చేత్తో మీ బొమ్మని గీసి మీకు బహుమతిగా ఇస్తాను. నేను ఎక్కడున్నా సరే ఆ బొమ్మని చూడగానే వెంటనే ఈ రాధిక మీకు గుర్తొస్తుందన్నమాట. ఎక్కడో ఉండడం కాదమ్మా, నువ్వెప్పటికీ ఇక్కడే ఉంటావు. కోడలుగా నువ్వు ఈ ఇంట్లో దీపం పెట్టాలి. నా కొడుకు జీవితంలో చీకట్లని తరిమేసి కొత్త వెలుగులు తీసుకురావాలి. నిన్ను కోడలుగా ఈ ఇంట్లో అడుగు పెట్టించడంలో నా ప్రయత్నంలో ఒక అడుగు ముందుకేస్తాను. రే బర్గరు, డ్రాయింగ్ వేయడానికి మన ఇంట్లో సెటప్ ఏమైనా ఉందా? డ్రాయింగ్ బోర్డు ఉందక్క. అయితే వెళ్ళి తీసుకొచ్చేయి. సర్వారు, ఏంటిది? మీకు నా గుండెకి మధ్య ఏం జరుగుతోంది? మిమ్మల్ని చూడగానే ఎందుకు ఈ గుండె ఇంత సందడి చేస్తుంది? ఓయ్ వసపెట్ట, పద, నేను మీ ఇంటి దగ్గర వదిలిపెడతాను. ఏంటి? మా ఇంటి దగ్గర వదిలిపెడతారా? ఎందుకు? మీ ఇంటి దగ్గర వదిలిపెడతానంటుంటే ఎందుకంత షాక్ అవుతున్నావు? అది అంటే ఆ రౌడీ నుంచి నాకు ప్రాణహాని ఉంది కదండి, అందుకే. వాడిని అరెస్ట్ చేసి సెల్లో పడేశాను. ఇక నీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఏంటి? వాడు దొరికాడా? ఆశ్చర్యమా అనుమానమా? షాక్. ఎందుకు? అంత పెద్ద రౌడీ అప్పుడే దొరకడం ఏంటా అని. పోలీసులు కరెక్ట్ గా ఫోకస్ చేస్తే అలాంటి వాడిని పట్టుకోవడం 10 నిమిషాల పని. పద, త్వరగా బయలుదేరు, వెళదాం. హలో, మీ ఇల్లు వచ్చింది, దిగు. మా ఇల్లు రాలేదు, మీరే మా ఇంటికి నన్ను తీసుకొచ్చారు. నీకు మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది రాధిక. మీ మీద నా ప్రేమ తాలూకు బాధ మీకు సెన్స్ ఆఫ్ హ్యూమర్లా అనిపిస్తుందా? కర్మ, మీలో ప్రేమ గ్రంథులు చచ్చిపోయాయి ఏంటి స్వామి? చూడు రాధిక, ఆ రౌడీ గ్యాంగ్ నుంచి నీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ప్రశాంతంగా ఉండు, సరేనా? నా దిగులంతా మీ గురించే స్వామి, ఇక ప్రశాంతంగా ఎలా ఉంటాను? సర్లేండి, లోపలికి రండి. ఎందుకు? ఇలా రోడ్డు మీద మాట్లాడుకుంటే చూసేవాళ్ళు లవర్స్ అనుకుంటారు. అందుకే లోపలికొచ్చి కాఫీ తాగి వెళ్ళండి.
బంధువు అనుకుంటారు. చూడు రాధిక, నిన్ను మా ఇంటికి తీసుకెళ్ళటం వెనక ఓ కారణం ఉంది. కానీ నేను మీ ఇంట్లోకి రావడానికి ఏ కారణం లేదు. ఇంట్లోకి రావడానికి కాళ్ళుంటే చాలు సార్వారు, కారణాలెందుకు చెప్పండి? తీసుకో. ఎందుకు? కొటేషన్ చెప్పినందుకా? కాదు, ఇన్ని రోజులు నీకు వర్క్ పోయినందుకు. ఈ 3-4 రోజులు నువ్వు బొమ్మలు గీసే వర్క్ చేయలేకపోయావు. అందుకు ఒక రకంగా కారణం నేనే. ఖర్చులకు ఉపయోగపడతాయి ఈ డబ్బులుంచు. ఈ 3-4 రోజులు నేను మీ ఇంట్లో ఉన్నాను కదా, అందుకు మీకెంత డబ్బులు ఇవ్వమంటారు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అది నా బాధ్యత. అందుకు డబ్బులు అంటావేంటి అర్థం లేకుండా? ఇది నాకు చేతనైన సాయం. మరి ఎందుకు డబ్బులు ఇస్తానంటారేంటి? నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు రాధిక. ఈ డబ్బులు మీ ఫ్యామిలీకి ఎంతో కొంత హెల్ప్ అవుతాయని ఇస్తున్నాను. అర్థం చేసుకో. చూడండి సర్వారు, డబ్బులు అవసరాలు తీరుస్తాయి కానీ కొన్ని అనుబంధాలని దూరం చేస్తాయి. మన మధ్య ఉన్న అనుబంధాన్ని ఈ డబ్బు దూరం చేయకూడదు సర్వారు. ఏం మాట్లాడుతున్నావు రాధిక నువ్వు? ఇన్ని రోజులు మీ ఇంట్లో నాకు ఆశ్రయం ఇచ్చి నన్ను కాపాడినందుకు రాధిక, ఈ అమ్మాయి ఏం మాట్లాడుతుందో, చిన్న చిన్న విషయాలకి ఎందుకు ఫీల్ అవుతుందో అర్థం కాదు. రాధిక మన ఇంట్లో ఎన్ని రోజులు ఉందమ్మా? ఓ 3-4 రోజులు. రాధిక వెళ్ళిపోగానే నీ మనసుకి దిగులుగా ఎందుకు అనిపించిందమ్మా? ఈ ఇల్లంతా ఏదో కోల్పోయినట్టు నీకు అనిపించడానికి కారణం ఏంటి? తన మాట తీరు, మంచితనం నన్ను ఆకట్టుకున్నాయి. అందరినీ సొంత వాళ్లలా చూసే తన ఆప్యాయత నా మనసుని తాకింది. అన్నిటికీ మించి కల్మషం లేని తన మనసు. రాధిక మనింట్లో మనిషి, మన సొంత మనిషిలా అనిపించిందే తప్ప బయట నుంచొచ్చిన పరాయి పిల్లలా అనిపించలేదు. అందుకే రాధిక ఇంట్లోంచి వెళ్లిపోగానే నా మనసుకి తెలియకుండా బాధొచ్చేసింది. రాధికకి ఇంటితో కేవలం 3 రోజుల అనుబంధం. కానీ పల్లవితో నాది 3 ముళ్ల బంధం, 5 ఏళ్ల ప్రేమ బంధం, కలలు కన్న 100 ఏళ్ల జీవితం. అలా వచ్చేలా వెళ్ళిపోయిన రాధిక గురించి నువ్వు ఎంత బాధపడుతుంటే, నాతో 7 అడుగులు నడిచిన పల్లవి గురించి నాకెంత బాధ ఉంటుందమ్మా? రాధిక నీకేం కాదమ్మా, కానీ పల్లవి నా ప్రాణం, నాలో సగం.
మరి నా ప్రాణం నన్ను వదిలేసి వెళ్ళిపోతే నాకెంత నరకంగా ఉంటుందమ్మా. ఇప్పటికైనా అర్థమైందమ్మా, మనకిష్టమైన వాళ్ళు మనల్ని వదిలేసి వెళ్ళిపోయినా ఆ బాధ మనల్ని వదిలేసి వెళ్ళిపోదని. వాళ్ళ గుర్తులు, జ్ఞాపకాలు ప్రతి క్షణం మనతోనే ఉంటాయి, మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. ఆ జ్ఞాపకాల తాలూకు బాధ ఎంత నరకంగా ఉంటుందో నీకు అర్థమైందా? తల్లి మనసులో బాధని నేను తెలుసుకోకుండా పోతున్నానని నువ్వెప్పుడూ బాధపడుతూనే ఉంటావు కదా. మరి నీ కొడుకు మనసులో పల్లవి తాలూకు బాధ ఎంత ఉందో నీకు ఇప్పటికైనా అర్థమైందా? తల్లి మనసులో బాధని నేను తెలుసుకోకుండా పోతున్నానని నువ్వెప్పుడూ బాధపడుతూనే ఉంటావు కదా. మరి నీ కొడుకు మనసులో పల్లవి తాలూకు బాధ ఎంత ఉందో నీకు ఇప్పటికైనా అర్థమైందా? నీకు అర్థమైతే నా మనసులో మోస్తున్న విషాదాన్ని నువ్వు అర్థం చేసుకుంటే ఇంకెప్పుడు నాకు పెళ్లి ప్రయత్నాలు చేయకమ్మా. ఒక అబ్బాయి ఈ గుండెని తెగ డిస్టర్బ్ చేస్తున్నాడు. ఇప్పుడు కాదత్తగారు, పూర్తి క్లారిటీ వచ్చాక చెప్తా. రాధిక గురించి నా ఆలోచన. అవునండి, ఏ క్షణమైతే దేవుడి గుళ్ళో రాధిక ఫోటో కనిపించిందో ఆ క్షణమే తను మన కార్తీక్ భార్య అనుకున్నాను. అది సాక్షాత్తు ఆ దైవ నిర్ణయమే అనుకున్నాను. కాని ఆ అమ్మాయి మనసులో ఒక అబ్బాయి ఉన్నాడు అని చెప్పడాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నానండి. రాధికే స్వయంగా చెప్పినప్పుడు నమ్మక తప్పద్దర్మా. లేదండి, రాధిక చెప్పినా సరే మన కార్తీక్తో రాధికకి ఆ దేవుడు రాసి పెట్టాడని నా మనసు బలంగా చెప్తోంది. ఎందుకంటే రాధిక ఫోటో కనిపించిన దగ్గర నుంచి కృష్ణాష్టమి రోజు మన ఇంటికి రావడం వరకు అన్నీ దైవ సంకల్పమే. సార్ వారు బజ్జీలు రెడీ. సార్ వారు ఎలా ఉన్నాయి? గుడ్, బాగున్నాయి. థ్యాంక్ యూ సార్ వారు, థ్యాంక్ యూ సో మచ్. ఓయ్, ఈ విషయం మామూలుగా చెప్పొచ్చు కదా, ఎందుకు అంత పెద్దగా అరుస్తున్నావు? ఎగ్జామ్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పుడు ఎంత ఎక్సైట్మెంట్ ఉంటుందో నాకు ఇది కూడా అంతే సార్ వారు, అంతే. సార్ వారు
ఇక చాలు, పోసివు. ఇంకొన్ని తినొచ్చు కదా. చాలని చెప్తున్నాను కదా. పర్స్ లో విజిటింగ్ కార్డు ఉంది, అర్జెంట్ గా పంపించాలి. ఇవ్వు. కోపడకండి సార్ వారు, కూల్. 1 సెకండ్. కృష్ణ, నా కృష్ణుడు నా ప్రేమని అర్థం చేసుకునేలా, అంగీకరించేలా నువ్వే చూడాలి. సార్ వారు, తీసుకోండి. థ్యాంక్ యూ. సార్ వారు, పర్స్ జాగ్రత్త. ఇంటికి వెళ్ళాక ఒకసారి చెక్ చేసుకోండి, అన్నీ ఉన్నాయో లేదో. కార్తీక్ కృష్ణకి నీకు ఆ దేవుడు ఎప్పుడో రాసి పెట్టాడని, అందుకు నిదర్శనంగానే గుళ్ళో నీ ఫోటో తనకి కనిపించిందని ధర్మావతి మురిసిపోతూ కలల్లో బతుకుతోంది. కాని ధర్మావతికి తెలియనిది ఏంటంటే, కార్తీక్ కృష్ణకి బ్రహ్మ రాసిన రాత అయిపోయింది. ఇప్పుడు అతని తలరాతని రాసేది ఈ కాంచనవల్లి. అతని జీవితంలో పెళ్లి అనే మాటే లేదు. వాళ్ల కుటుంబంలోకి సంతోషం అనేది నేను రానివ్వను. బాగుందా? బొమ్మ చాలా బాగా గీసావక్క. థ్యాంక్ యూ.